2023 ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడం కోసం ఐసీసీ సిద్ధమైంది. మెన్స్ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కోసం ఐసీసీ నామినేట్ చేసిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత జట్టు ఆటగాళ్లే ఉండడం విశేషం. ఈ అవార్డు కోసం నామినేట్ అయిన వారిలో భారత జట్టు ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమి, శుభ్మన్ గిల్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ ఉన్నారు. ఈ అవార్డును 2004 నుంచి ప్రతి సంవత్సరం ఐసీసీ ప్రదానం చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ అవార్డు అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 2010, 2012, 2017, 2018లో ఈ అవార్డు సాధించాడు. 2023లో కూడా కోహ్లీ మంచి ఫామ్ కొనసాగించి ఈ అవార్డు రేసులోకి వచ్చాడు. 2023లో విరాట్ కోహ్లీ 27 మ్యాచ్ల్లో 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023 ఏడాదిలో విరాట్ కోహ్లీ 12 క్యాచ్లు పట్టుకోవడంతో పాటు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. ఇక ఇటీవలే భారత వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు రేసులో ఉన్న శుభ్మన్ గిల్ 2023 ఏడాదిలో 29 మ్యాచ్లు ఆడి 1584 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. ఈ అవార్డు రేసులో ఉన్న మొహమ్మద్ షమి 2023 ఏడాదిలో 19 మ్యాచ్లు ఆడి ఏకంగా 43 వికెట్లు తీశాడు. వన్డే ప్రపంచ కప్లో 7 మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు సాధించాడు. ఈ అవార్డు రేసులో ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ 2023 ఏడాదిలో 26 మ్యాచ్లు ఆడి 1204 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ చేసి 9 వికెట్లు తీశాడు. మరి ఈ అవార్డు కోసం నామినేట్ అయిన ఈ నలుగురు ఆటగాళ్లలో ఏ ఆటగాడు ఈ అవార్డును సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.